Good morning, one and all. From today onwards, we will discuss about nuclear and particle physics paper. So, first of all, I would like to explain about the particle physics. Okay, particle physics. So, it describes about the elementary particles. Okay, so first of all, elementary particles అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. Elementary particles. So these elementary particles are classified into two types. First one is leptons. First one ఏంటంటే leptons. ఓకేనా? Second one is hadrons. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటంటే leptons, సెకండ్ వన్ ఏంటి హైడ్రాన్స్. సో leptons కి ఎగ్జాంపుల్ ఏంటంటే leptons పార్టికల్స్ కి ఎగ్జాంపుల్ electron and its neutrino, muon and its neutrino, tauan and its neutrino. So examples ఏంటండి? సో electron, its neutrino, muon and its neutrino, tauan and its neutrino. ఓకేనా? సో ఈ ఎలక్ట్రాన్, మ్యూయాన్, టౌయాన్ కి సంబంధించినటువంటి చార్జ్ అనేది ఎంత ఉంటుందంటే the charge has -e. ఎంత చార్జ్? -e. సో వీటి యొక్క న్యూట్రినోస్ ఉన్నాయి చూసారా, ఈ న్యూట్రినోస్ అనేవి చార్జ్ లెస్ పార్టికల్స్. ఓకేనండి. సో వీటి కరస్పాండింగ్ యాంటీ పార్టికల్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఆ యాంటీ పార్టికల్స్ ఏంటంటే ఎలక్ట్రాన్ కి పాజిట్రాన్, న్యూయాన్ తాలూకా యాంటీ పార్టికల్, టౌయాన్ సంబంధించినటువంటి యాంటీ పార్టికల్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ యాంటీ పార్టికల్స్. ఓకేనా? సో ఈ లెప్టాన్స్ ఏవైతే ఉన్నాయో ఇది హ్యావ్ హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్స్. ఎలా ఉంటాయండి? హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్ కలిగి ఉంటాయి. సో హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్స్ అంటే ఎలా ఉంటాయి? సో ఇట్ ఈస్ నథింగ్ బట్ n into h×2 అంటే వేరే n = 1 2 3 up to so on అనమాట. n = 1 2 3 up to so on. సో ఈ పార్టికల్స్ అనేవి లెప్టాన్స్ అనేవి దీస్ ఆర్ అవైలబుల్ యాజ్ ఫ్రీ పార్టికల్స్ లా అవైలబుల్ అవుతాయి. ఓకేనా? సో ఈ పార్టికల్స్ do not have colored particles. ఇవి కలర్డ్ పార్టికల్స్ కాదు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ లెప్టాన్స్. ఓకేనండి. సో ఫస్ట్ వన్ ఏంటి? లెప్టాన్స్. ఇవి ఎలక్ట్రాను, న్యూయాను, టౌయాను అండ్ ఇట్స్ న్యూట్రినోస్. సో ఈ మూడింటికి సంబంధించి ఛార్జ్ ఏమో -e అయితే వాటి యొక్క న్యూట్రినోస్ కి ఛార్జ్ లెస్ అనమాట. సో వీటి కరస్పాండింగ్ యాంటీ పార్టికల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అండ్ ఇవి హాఫ్ ఇంటిగ్రల్ స్పిన్స్ కలిగి ఉంటాయి. అంటే హాఫ్ 3/2, 5/2, 7/2 అలా. ఓకేనా? ఫ్రీ పార్టికల్స్ లాగా అవైలబుల్ అవుతాయి. ఇవి కలర్డ్ పార్టికల్స్ కాదు. ఓకేనా? ఇంటిగ్రల్స్ అయితే 2 చేస్తే అక్కడ ఇంటిజర్ వచ్చేస్తుంది కదా. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ పార్టికల్స్ ఏంటంటే హైడ్రాన్స్. సో ఈ హైడ్రాన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ బై గ్రూప్ ఆఫ్ క్వార్క్స్. సో క్వార్క్స్ అనేటటువంటి పార్టికల్స్ ఉంటాయి. ఆ క్వార్క్ ఎలిమెంటరీ పార్టికల్స్ కి గ్రూప్ ఆఫ్ క్వార్క్స్ అనేవి మనకి హైడ్రాన్స్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ క్వార్క్స్ కి మనకి జనరల్ గా 6 క్వార్క్స్ ఉంటాయి. అవేంటంటే అప్, డౌన్, టాప్, బాటమ్, చార్మ్ అండ్ స్ట్రేంజ్. ఓకేనా? సో అప్, డౌన్, టాప్, బాటమ్, చార్మ్ అండ్ స్ట్రేంజ్. సో ఈ పైన ఉన్నటువంటి అప్, టాప్, చార్మ్ సంబంధించి ఛార్జ్ ఎంత ఉంటుందంటే 2e/3 ఉంటుంది. ఛార్జ్ అంతా 2e/3 ఉంటుంది. ఓకేనా? సో వీటి యొక్క యాంటీ క్వార్క్స్ ఇవి. వీటికి సంబంధించినటువంటి ఛార్జ్ ఎంత ఉంటుందంటే -e/3 ఛార్జ్ ఉంటుంది. ఎంతండి? -e/3 ఛార్జ్ ఉంటుంది. సో ఈ అప్, డౌన్, చార్మ్ కి సంబంధించినటువంటి యాంటీ క్వార్క్స్ మనకి ఏమవుతాయంటే సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఇవి పార్టికల్స్ అనుకున్నాం అనుకోండి, ఇవి వాటి యొక్క యాంటీ పార్టికల్స్ అవుతాయి అన్నమాట. సో ఆ యాంటీ పార్టికల్స్ మనకి ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి 2 or 3 క్వార్క్స్ అనేవి ఒక పర్టికులర్ హైడ్రాన్ ని ఫామ్ చేస్తాయి అనమాట. అంటే 2 or 3 క్వార్క్స్ కంబైన్ కలిసి ఫామ్ హైడ్రాన్ ని ఫామ్ చేస్తాయి అన్నమాట. అంటే మనకి 2 లేదా 3 క్వార్క్లు అనేవి కంపల్సరీగా ఉండాలి హైడ్రాన్ ఫామ్ చేయాలంటే. బట్ యూనిక్ క్వార్క్ అనేది డజంట్ ఎగ్జిస్ట్ అన్నమాట. సో యూనిక్ క్వార్క్ తో
మనం డజన్ ఫార్మ్ ఏ హైడ్రోన్. అర్థమవుతుందండి? నెక్స్ట్, సో ఈ క్వార్క్స్ మధ్య ఇంటరాక్షన్ జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ ద క్వార్క్స్ గివ్స్ సమ్ పొటెన్షియల్ ఎనర్జీ. So the potential energy due to the interaction between the quarks, it gives V of R is equals to some AR minus B by R, లేదా A by R plus BR. ఇలా అయినా ఉండొచ్చు, ఇలాగైనా ఉండొచ్చు. అవి ఏబీలు అనేవి కాన్స్టెంట్స్ అండి. ఓకేనా? సో these are the classification of elementary particles. These are generally classified as leptons and hydrons. Leptons అంటే ఈ విధంగా ఉంటాయి, హైడ్రాన్స్ అనేవి గ్రూప్ ఆఫ్ క్వార్క్స్. సో క్వార్క్స్ 2 or 3 క్వార్క్స్ కలిపి ఒక హైడ్రాన్ ఫామ్ చేస్తాయి అన్నమాట. అందులో మెయిన్ ఇంపార్టెంట్ క్వార్క్స్ ఏంటంటే ఈ 6 క్వార్క్స్, అప్ డౌన్, అప్ కి దాని తర్వాత యాంటీ క్వార్క్ డౌన్, టాప్ కి బాటమ్, చార్మ్ కి స్ట్రేంజ్. ఈ క్వార్క్స్ అప్, టాప్, చార్మ్ అనేది 2e/3 చార్జ్ ఉంటుంది, డౌన్, బాటమ్, స్ట్రేంజ్ అనేది -e/3 ఉంటుంది. ఇవి వాటి యొక్క యాంటీ క్వార్క్స్ అవుతాయి. 2 or 3 క్వార్క్స్ అనేవి ఒక హైడ్రాన్ ఫామ్ చేస్తాయి. ఒక క్వార్క్ అనేది మనకి హైడ్రాన్ ఫామ్ చేయాలి. సో ఈ క్వార్క్ యొక్క ఇంటరాక్షన్ వల్ల మనకి ఏమవుతుందంటే కొంత పొటెన్షియల్ అనేది మనకి ఎనర్జీ అనేది ఎక్వైర్ అవుతుంది. ఓకేనా? సో ఇన్ జనరల్ గా ఈ క్వార్క్స్ అనేవి మనకి 3 కలర్స్ లో అవైలబిలిటీ ఉంటాయి. సో ఏంటి ఆ కలర్స్ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. ద అవైలబుల్ కలర్స్ ఫర్ ద ఈచ్ క్వార్క్. ద అవైలబుల్ కలర్స్ ఫర్ ద ఈచ్ క్వార్క్ ఎలా ఎన్ని ఉంటాయండి? 3 ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ. సో ఫ్రీ క్వార్క్స్ అనేవి అవైలబిలిటీ ఉండవు. ఇక్కడ ఫ్రీ పార్టికల్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి, ఇక్కడ మనకి ఫ్రీ క్వార్క్స్ అనేవి నాట్ అవైలబుల్. నో ఫ్రీ క్వార్క్స్ అవైలబుల్. ఓకేనండి? చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ ఎలిమెంటరీ పార్టికల్స్ యొక్క క్లాసిఫికేషన్ నుంచి ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది. సో హైడ్రాన్స్ వల్ల అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో హైడ్రాన్స్ అనే వల్ల ఏమవుతాయంటే 2 టైప్స్ కింద మనం క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే మీజాన్స్, సెకండ్ వన్ ఏంటంటే బ్యారియాన్స్. మీజాన్స్ అండ్ బ్యారియాన్స్. ఓకేనా? సో ఈ మీజాన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే, సో మీజాన్స్ ఆర్ ఫార్మ్డ్ బై ది కాంబినేషన్ ఆఫ్ 2 క్వార్క్ కాంబినేషన్. 2 క్వార్క్ కాంబినేషన్ లో మనకి ఈ మీజాన్స్ అనేవి ఫామ్ అవుతాయండి. 2 క్వార్క్స్ అన్నామంటే క్వార్క్ అండ్ దేర్ యాంటీ క్వార్క్. క్వార్క్ ఒక యాంటీ క్వార్క్ సంబంధించి ఆ కాంబినేషన్ లో మనకి మీజాన్ అనేది ఫామ్. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ద స్పిన్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే, స్పిన్స్ అనేవి 0 లేదా 1. దట్ మీన్స్ ఇంటిగ్రల్ స్పిన్స్ కలిగి ఉంటాయి. స్పిన్ ఎలా ఉంటుందండి ఈ టైప్ ఆఫ్ పార్టికల్స్ కి? ఇంటిగ్రల్ స్పిన్స్ కలిగి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఏవైతే పార్టికల్ క్లాసిఫికేషన్ చెప్తున్నానో ఆ పార్టికల్ క్లాసిఫికేషన్ అనేది మీకు కంపల్సరీగా గుర్తుంది. సో ఫస్ట్ K ప్లస్, K0 అండ్ K ప్లస్ మైనస్, K మైనస్ అండ్ K0 మైనస్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ మేజాన్స్. వీటిలో మనం K మేజాన్స్ అంటాం. సో K మేజాన్స్ తో పాటు మనకి పై మేజాన్స్ కూడా ఉంటాయి. సో ఏంటంటే అవి పై ప్లస్, పై నాట్ అండ్ పై మైనస్, పై మేజాన్స్. ఇంకొకటి కూడా ఉంటుంది ఈటా నాట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద మేజాన్ పార్టికల్స్. K మేజాన్స్, పై మేజాన్స్ అండ్ ఈటా. ఓకేనా? సో ఈ క్వార్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మేజాన్ సంబంధించి ఇట్ హ్యాస్ ఆక్టాహెడ్రల్ క్వార్క్ స్ట్రక్చర్. ఎలాంటి స్ట్రక్చర్ కలిగి ఉంటుందండి? ఆక్టాహెడ్రల్ క్వార్క్ స్ట్రక్చర్ ని కలిగి. ఓకేనా? సో ఇవి మీజాన్స్. నెక్స్ట్ బ్యారియాన్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్ కింద మనం క్లాసిఫై చేయొచ్చు. బ్యారియాన్స్ అనేవి మళ్ళీ 2 టైప్స్. ఓకేనా? సో ఏంటా బ్యారియాన్స్ అంటే, ఒకటి ఇది ఈ బ్యారియాన్ అనేది 3 క్వార్క్ స్ట్రక్చర్ కాంబినేషన్ కలిగి ఉంటుంది. ఓకేనా? అందులో 2 టైప్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే క్వార్క్ స్ట్రక్చర్ కాంబినేషన్ క్యూ బార్, ఈ స్ట్రక్చర్ ఒకటి. నెక్స్ట్ క్యూ ఈ స్ట్రక్చర్. సో వీటిని మనం బ్యారియాన్ ఆఫ్ పార్టికల్స్ అంటాం. వీటినేమో బ్యారియాన్ 3/2 పార్టికల్స్ అంటాం. బ్యారియాన్ ఆఫ్ అండ్ బ్యారియాన్ 3/2 పార్టికల్స్ అంటాం. అర్థమవుతుందండి? ఓకేనా? సో ఈ బ్యారియాన్ ఆఫ్ పార్టికల్స్ కి ఆఫ్ అన్నామంటే S ఈక్వల్స్ ఎంత అండి? దీనికి S ఈక్వల్స్ ఆఫ్. 3/2 అన్నామంటే S ఈక్వల్స్ ఎంత అండి? S ఈక్వల్స్ టు 3/2. అంటే ఇవి ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ అవుతాయి. ఓకేనా? సో ఇవేమో ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ అవుతాయి, ఇవేమో ఇంటిగ్రల్ వాల్యూస్ అవుతాయి ముందువి. ఓకేనా? సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యారియాన్ ఆఫ్ పార్టికల్స్ కి ప్రోటాను, న్యూట్రాను. ఓకేనా? నెక్స్ట్ సిగ్మా ప్లస్, సిగ్మా 0 అండ్ సిగ్మా మైనస్. ఓకేనా? నెక్స్ట్ క్యాస్కేడ్ మైనస్
క్యాస్కేడ్ జీరో, ఏమంటాం వీటిని క్యాస్కేడ్ అంటాం, క్యాస్కేడ్ పార్టికల్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాంబ్డా నాట్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద బ్యారియన్ ఆఫ్ పార్టికల్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ బ్యారియన్ 3/2కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద బ్యారియన్ 3 పార్టికల్స్ డెల్టా ప్లస్ ప్లస్, డెల్టా ప్లస్, డెల్టా జీరో అండ్ డెల్టా మైనస్, అదొక ఫ్యామిలీ. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే సిగ్మా పార్టికల్స్ తీసుకున్నామో సిగ్మా ప్లస్ స్టార్, సిగ్మా నాట్ స్టార్ అండ్ సిగ్మా మైనస్ స్టార్, సో వీటికి స్టార్ పార్టికల్స్. ఓకేనా. నెక్స్ట్ క్యాస్కేడ్ పార్టికల్స్ కూడా స్టార్స్ వస్తాయి, క్యాస్కేడ్ మైనస్ స్టార్ ఒకటి, క్యాస్కేడ్ జీరో స్టార్, ఇది ఒక ఫ్యామిలీ. నెక్స్ట్ ఇక్కడ లాంబ్డా నాట్ ఉంటే ఇక్కడ ఒమేగా మైనస్. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద బ్యారియన్ 3/2 పార్టికల్స్. ఇవి బ్యారియన్ ఆఫ్ పార్టికల్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నోట్ చేయండి.